వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్లోని ఆయా నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్కు రావాల్సిన అవసరం లేదని సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. విశాఖలో ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతు సంరక్షణలో భాగంగా 2 జిరాఫీలను తాను దత్తత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జంతు సంరక్షణకు కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. అయితే అంతకుముందు జూలోని పూల తోటలను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ పై సీతాకోక చిలుకలు వాలుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న జిరాఫీని దాకా తిండి పెట్టిన జిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణానికి పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులకు కేటీఆర్ పూర్తిగా సహకరించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం మేడారం సమ్మక్క సారమ్మలను దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర డోలు డప్పులతో తన స్వాగతాన్ని పలికారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, జువెల్ ఓరంలు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 75 కేజీల, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తులాభారం 86 కేజీల బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకున్నారు. పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ నిన్నటి నుంచి మంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు, సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు, గౌరవనీయులు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువల్ ఓరం గారు,
అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है. ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है. ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है. मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है. इस जगह का डेवलपमेंट होना चाहिए. भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है. ये प्रोग्राम करने के लिए भी हमने दिया है स्पेशल. दूसरा मैं भूल रहा हूँ उसका मूर्ति उन्मोचन. కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. త్వరలో జరగబోయే సెన్సస్ డాక్యుమెంట్లో గతంలో ఉన్న మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ పెట్టి ఓబీసీ, ఇతర కులాలను ఇతరులు అని పేర్కొంటున్నారని విమర్శించారు. దీనివల్ల కులం, దాని కింద ఉండే ఉపకులాలు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లో జాతీయ జనగణనలో కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా జనగణన అనేటటువంటిది ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కులగణన అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సెన్సెస్ వాస్తవానికి 2011లో జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు జరగాలి అంటే 2021లో జరగాల్సి ఉండే. కానీ 2021లో కోవిడ్ వచ్చిందని చెప్పి జనాభా గణన చేయకుండా వదిలేయడం జరిగింది. ఆ తర్వాత సందర్భంలో
ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా బీసీలకు సంబంధించి గణన కావాలనేటటువంటి డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. వారు కులగణన చేస్తామని చెప్పగానే అందరం కూడా వాస్తవానికి ఆశ్చర్యపోయినాం. ఎట్లా బుద్ధి వచ్చింది ఇట్లా వీళ్ళకు సడన్గా కులగణన ఎట్లా చేస్తా అన్నారని. ఎందుకంటే కులాల వారీగా గణన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటి గురించి ఒక్కసారి లెక్క నిగ్గు తేల్చుకున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, వారికి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగానే వాటిని వెనక నుండి బయలుదేరుతాయి. కాబట్టి మరి కులగణన అనేది మంచి కాన్సెప్ట్ అని అందరు కూడా సంతోషించినాం. ఎప్పుడైతే కులగణన డాక్యుమెంట్ బయటకిచ్చారో, సెన్సస్ డాక్యుమెంట్ బయటకిచ్చారో, ఆ సెన్సస్ డాక్యుమెంట్లో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలను మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ 2 కేటగిరీస్ పెట్టారు ఇంతకుముందులాగానే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. కానీ ఏదైతే ఓబీసీ అనే కేటగిరీ పెడతామని చెప్పారో అది పెట్టకుండా డైరెక్ట్గా కులము అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజా బొల్లారం తాండా 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ నాయక్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు. తాండా మహిళలతో కలిసి మల్లారెడ్డి ధూమ్ధామ్ నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని ప్రత్యేక ఆకర్షణగా మార్చారు. ఆయన డాన్స్ ప్రచారం అక్కడి ప్రజలను ఆకట్టుకోవడంతో కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డు అంశంలో సీబీఐ రిపోర్టుపై ఆమె చిత్తూరు జిల్లా నగరితో మీడియాలో మాట్లాడారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారన్నారు. శ్రీవారి భక్తులకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా, వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయటం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ICAR, దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024, అలాగే 12వ తేదీ 7వ నెల 20. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసి తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సెగ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు కూడా ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ స్పందిస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులపై తన న్యాయవాది స్పందించారని వివరణ ఇస్తూ స్పీకర్కు లేఖ రాశారని తెలిపారు. అయితే ఆ వివరణ లేఖలో ఏ అంశాలను పేర్కొన్నారో తనకు అవగాహన లేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు.
నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ అగ్ని ప్రమాద ఘటనలను హైడ్రా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఫైర్తో కలిసి నాంపల్లిలోని పలు ఫర్నిచర్ షాపులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు చేశారు. నాంపల్లిలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్టాండర్డ్ ఫర్నిచర్ను అధికారులు సీజ్ చేశారు. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైసీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకు నేతలు పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బోట్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కామ్, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు. అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ టు న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో రేపటి నుండి సీఎం చంద్రబాబు పర్యటన చేయనున్నారు. కుప్పం టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో సీఎం చేరుతారని, అనంతరం ఫౌండేషన్లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 31న గుడిపల్లి మండలంలోని బెగ్గిలపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసి మొరసనపల్లిలో ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఆయన డైరెక్ట్ గా మన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో హెలిప్యాడ్ లో వేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు, ఒక బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది. ఏపీటీఎస్ఓ వాళ్ళతో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఒక నవ దిశ భవన్ అని 5 అంతస్తుల భవనాన్ని మనం అద్దెకు తీసుకుని కడ ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా ఈ యొక్క
ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎవరైతే వర్క్ స్టేషన్స్ కావాలంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా యువకులకి స్కిల్డ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కోర్సుల్ని అక్కడ మొదలు పెడుతూ నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని ఒక కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నవదిశ భవన్ ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మొదటి పెద్ద వాళ్ళందరూ చూసే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది మన బెగ్గులపల్లి విలేజ్ లో, గుడిపల్లి మండలం బెగ్గులపల్లి పంచాయతీలో ఆ గ్రామంలో ఉదయం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్న ర్యాలీ, ఒక 2 కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్ తో. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా సమాఖ్య కుదిర్చిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. అది శుభసూచకమన్నారు. రీఫార్మ్, హెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అంటూ బడ్జెట్ టోన్లో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ముందుకెళ్తోందని, ఎంతో కాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. అలాగే సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయ కాదని మోదీ అన్నారు. भारत और यूरोपियन यूनियन का फ्री ट्रेड एग्रीमेंट आने वाली दिशाएं कितनी उज्जवल है, भारत के युवाओं का भविष्य कितना उज्जवल है, उसकी एक झलक है. ये फ्री ट्रेड फॉर एम्बिशियस भारत है. ये फ्री ट्रेड फॉर एस्पिरेशनल यूथ है. ये फ्री ट्रेड फॉर आत्मनिर्भर भारत है. और मुझे पक्का विश्वास है, खास करके जो भारत के मैन्युफैक्चरर्स हैं, वे इस अवसर को अपनी क्षमताएं बढ़ाने के लिए करेंगे. और मैं सभी प्रकार के उत्पादकों से यही कहूंगा कि जब भारत यूरोपियन यूनियन के बीच కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2గా అంచనా వేస్తూ గతేడాది కంటే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జీడీపీ వృద్ధి అంచనా భారత ఆర్థిక వ్యవస్థ FY27లో సుమారు 6.8 నుంచి 7.2% వరకు పెరిగినట్లు అంచనా. దృఢమైన మాక్రో ఫండమెంటల్స్ సంస్కరణలు ఈ వృద్ధికి బలం ఇస్తున్నాయి. Sir, with your permission, I rise to lay on the table a copy in English and in Hindi of the Economic Survey 25-26 along with statistical appendix. The House stands adjourned to meet 1 hour after the presentation of the Union Budget 2026-27. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతదేహానికి బారామతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి లోకేష్, మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. తొలుత అజిత్ పవార్ భౌతిక కాయాన్ని సందర్శించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఆ తర్వాత బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బారామతిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇవాళ ఉదయం బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తదితర రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఆయన వర్గం ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి వచ్చి అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
प्लीज करूंगा मला माहिती है మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.